ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, గొప్ప తండ్రి, యేసు రక్షక, మీకే స్తోత్రాలు. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి నీకే స్తోత్రాలు. నిన్ను ఆరాధించే భాగ్యం, నిన్ను కీర్తించే భాగ్యం, నిన్ను మహింపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. మహాపరిశుద్ధుడా, అద్వితీయుడా, మహాకాశము నివసించువాడా, నీకే స్తోత్రములు. అయ్యా, ప్రార్థన చేసుకుంటున్నాం, మాతో మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి, హృదయాంతర్యాలతో మాట్లాడండి. చేయవచ్చిన వారితోనూ, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారితోనూ, ఈ వాక్యం వింటున్న వారితోనూ మీరు మాట్లాడండి. అనేకులు నీ మాటలు విని సత్యం వైపు మళ్ళీ ప్రభా నీ మార్గంలో నిలిచి నశించిపోకుండా, నరకాగ్నికి వెళ్ళకుండా కాచి కాపాడండి. లోకమంతా ప్రభా ఏ స్థితిలో ఉందో ఇది దేవుడు ప్రార్థన చేసుకుంటున్నాను, సహాయం చేయాలి. యేసు మహాపరిశుద్ధ నామంలో అడుగుపెట్టుకున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ వాక్య భాగం నుండి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15, 16, 17 వచనాలను మనం ధ్యానం చేసుకుంటాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలములు అర్పించుదుము. ఉపకార ధర్మము చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవుని మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పుకోవాల్సినని మీ ఆత్మను కాల్చున్నారు. వారు దుఃఖముతో పని చేసిన మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి. పిల్లరా, హెబ్రీ సంఘానికి రాస్తున్నట్లు లేఖ ఇది. హెబ్రీ సంఘానికి రాస్తూ మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము అంటాడు. అంటే ఆయన నామాన్ని ఒప్పుకుంటూ జిహ్వా ఫలములు అర్పించవచ్చు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నామాన్ని ఒప్పుకోట, ఆయన నామాన్ని ఒప్పుకోవటం అంటే ఆయనకి ఘనత ప్రభావం అర్పించటం. ఆయనకే ఘనత ప్రభావం. ఈరోజు మనం జీవించున్నామంటే అది కేవలము ఆయన కృప మాత్రమే. ఈరోజు మనము జీవించి ఈ భూలోకం మీద ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుతున్నామంటే అది కేవలము దేవుని ఉచితమైన కృప మాత్రమే. జ్ఞాపకం చేసుకుంటాం. దయచేసి మన యొక్క పరిస్థితులు మనం చూస్తున్నట్లయితే మనం ఏమైనామో ఒట్టి ఊపిరి వంటి వారమైనాం. మనం ఏమైనాము నీటి మీద బుడగ వంటి వారమైనాం. అంతలో కనపడి ఎంతలో మాయమైపోయే వాళ్ళలా ఉన్నాం. మన స్థితి అది. మన పరిస్థితి ఏంటంటే అంటే అంతలో కనపడి ఎంతలో మాయమైపోయే పరిస్థితి. మన స్థితి మనం చూస్తే ఏమాత్రము మన జీవితానికి ఒక గ్యారంటీ కానీ ఒక టైం లిమిట్ కానీ లేని పరిస్థితి. ఈ క్షణం ఏంటో అందుకే అంటాడు, రేపుటిని గురించి చింతించుకుడి,
రేపటి గురించి చింతపడుకుడి. రేపు మనం ఉంటామో లేదో, రేపు అసలు ఈ భూలోకం ఉంటుందో లేదో కూడా తెలియదు. గమనించాలి. ఈ మధ్యకాలంలో శాస్త్రజ్ఞులు అనేకమైనటువంటి మరి విషయాలను వెళ్ళపరుస్తూ ఉన్నారు. భూమికి దగ్గరగా కొన్ని గ్రహాలు రావటం, భూమికి దగ్గరగా కొన్ని మరి పదార్థాలు రావటం, దాని ద్వారా భూమి అంతమయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి హెచ్చరిక చేయడం మనం చూస్తుంటున్నాం. వాస్తవమే, భూమి ఒక రోజు అంతమైపోతుంది, భూమి ఒక రోజున కరిగిపోతుంది, మహావేంద్రమైన లైవైపోతుంది. భూమి ఆకాశంలో చాపలాగా చుట్టబడిపోతాయి. మరి నువ్వేంటి? భూమి నీరే కరిగిపోతే, ఆకాశమే చాపలా చుట్టబడితే నువ్వెక్కడ ఉంటావు? నువ్వు సంపాదించుకున్న ఆస్తులు ఎక్కడ ఉంటాయి? నువ్వు కూడబెట్టుకున్న బంగారం ఎక్కడ ఉంటుంది? నువ్వు పెంచుకున్న బ్యాంకు బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది? నీ బంధుగణము, నీ బలము, నీ సౌర్యం ఎక్కడ పరిశీలించుకుంటాం. కాబట్టి మనము ఆయన నామాన్ని ఒప్పుకుంటూ, ఆయన నామాన్ని ఘనపరుస్తూ, ఆయన ఉచితమైన కృపను తలంచుకుంటూ, ఆయన ప్రేమను మనం వెనకపరుస్తూ, మన జిహ్వా ఫలములు ఆయన కల్పిస్తూ జీవించాల్సిన వారు అంటున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి. కీర్తన 50వ అధ్యాయం 50వ కీర్తన 14వ వచనంలో దావీదు అంటాడు, దేవునికి స్తుతియాగము చేయొచ్చు, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఏం చేయాలంట? దేవునికి స్తుతియాగము చేయొచ్చు, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. మహోన్నతుడు, అద్వితీయుడు, మహాపరిశుద్ధ స్థలంలో నివసించేవాడు, గొప్పవాడైన దేవునికి నువ్వు మొక్కున్న మొక్కుబడులైతే ఏమైతే ఉన్నాయో, నువ్వు మొక్కిన మొక్కుబడులు శ్రమకాలంలో ఆపద వచ్చినప్పుడు ఏదైతే మొక్కుకున్నావో మొక్కుబడులు చెల్లిస్తూ దేవునికి స్తుతియాగము చేయాలట. స్తుతి యాగం. యాగం అంటే మనం అనుకుంటారు, మా విగ్రహాలు పెట్టి మధ్యలో కాస్త నిప్పురా చేసి దాని ముందు కూర్చొని దాంట్లో నెయ్యో ఏదో ఒక గ్రామం వేస్తూ కూర్చోవడం అనుకుంటారు. యాగం అంటే అది కాదు. శరీరం అంతా సజీవ యాగముగా ఆయనకు సమర్పించటం, నీ జీవితం సమర్పించటం, నీ బ్రతుకు సమర్పించటం, నీ హృదయాన్ని సమర్పించటం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయాన్ని ఆయన సమర్పించావా? నీ హృదయం ఆయనకి ఇచ్చావా? వాస్తవానికి హృదయం ఎవరిది? ప్రభు అంటాడు, నీ హృదయము నా ఆలయము. ఎవరిదండి ఆ హృదయము? దేవుడిదట. దేవుని ఆలయము మన హృదయం అన్నది. ఎంత గొప్ప సంగతి అండి ఈ విషయం. మన హృదయము దేవుని ఆలయం అంటుంది. ఆలయంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. నీ హృదయంలో దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. సమర్పిస్తున్నావా? సమర్పిస్తున్నావా? నీ యొక్క శరీర భాగాలు, నీ యొక్క హృదయాన్ని దేవుడికి సమర్పిస్తున్నావా? హోషేయ గ్రంథం అంటాడు, ఎట్లా సమర్పించాలి? హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం అంటాడు, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయన చెప్పవలసిందేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపము, మా పాపములు పరిహరింపము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఏమంట? దేవుడు అంగీకరింపదగినవి. దేవుడు అంగీకరించేది ఏంటి? మన పెదవుల నుంచి వచ్చే మాట్లాడంట. ఇంకా అంగీకరించడానికి, నువ్వు అర్పించడానికి ఇంకేం లేవు. నువ్వు అర్పించడానికి ఇంకేం లేవు.
సో మాటలు సిద్ధపరచుకో. ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, ఆయనతో ఎట్లా మాట్లాడుకుంటాం, ట్రైల్ వేసుకుంటాం 2 సార్లు 3 సార్లు. పెద్ద ఆయన దగ్గరికి, ఒక అధికారి దగ్గరికి వెళ్తున్నప్పుడు వినయంగా, భయంతో ఆయన దగ్గర వంగి నమస్కారం చేస్తూ మనం మాట్లాడతాం. అలానే జీవాధిపతి, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారి దగ్గర మనం కూర్చుని ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువారి దగ్గర మనం ఇచ్చేసి ఉన్నాం. ఆయన మీదకి వచ్చాడు, ఆయన ఎదురుగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతుండగా నువ్వు మాట సిద్ధపరచుకో. ఏం మాట్లాడదో సిద్ధపరచుకో. నీ హృదయం అర్పించు, నీ పెదవులు అర్పించు, నీ జీవ ఫలాలు అర్పించు. నా ప్రియ సహోదరి సహోదరులారా, రోమపత్రికలో 7వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చూస్తే, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తును వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతే. ఎలాగనగా మనము శరీర సంబంధమైనప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయవంలో కలసబడి ఉన్నదో, ఇప్పుడైతే దేవుని చేత నిర్బంధించబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుతాం కనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. కాబట్టి ఏమందము, ధర్మశాస్త్రం పాపమైనా అట్లా రాదు. ధర్మశాస్త్రం వల్లనే కానీ పాపం ఎట్టిదో నాకు తెలియకపోవును, ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పినట్లా దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును. ఇవి మనం చూస్తాం ఈ మాటల్లో. మన మధ్య ఆయన కొరకు ఫలించాలని, ఏమని, ఆయన కొరకు ఫలించాలి, దేవుని కొరకు మనం ఫలించాలని ఆయన మనం ఏర్పరచుకున్నాడు. ఆ ఉద్దేశం అది. లేకపోతే మనకంటే మంచివాళ్ళు లేక కాదు, మనకంటే బుద్ధిమంతులు లేక కాదు, మనకంటే డబ్బున్న వాళ్ళు లేక కాదు, మనకంటే శ్రేష్టమైన వాళ్ళు లేక కాదు. ఆయన మనం ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటి? ఆయనలో ఫలించాలి, ఆయనలో ఫలించాలి, ఆయనలో ఫలించాలి, ఆయన పట్ల ప్రచరించాలి, ఆయన సులువ వాక్యాన్ని విస్తరించాలి. అందుకు ఏర్పరచుకున్నాడు. ఈ లోకానికి ఆయన తెచ్చిన ప్రేమను మనం పంచాలి, ఆయన ప్రేమను చెప్పాలి. ఆయన ప్రేమించాడు. చూడండి, ఆ బావి దగ్గర మన స్త్రీ ఊర్లోకి వెళ్ళి చెప్తుంది, ఏమని, నేను చేసినవన్నీ నాకు చెప్పినా యేసును నేను చూచాను, నేను చేసినవన్నీ నాకు చెప్పేశాడు, నాతో మాట్లాడాడు, నాకు జీవజలము ఓటరిస్తానన్నాడు అని చెప్పేసి ఆమె స్వాత చెప్తా ఉన్నది. మరి నీ సంగతి పరిశీలించుకోండి, ఒకసారి పరీక్షించుకోండి హృదయాన్ని. ప్రభువునితో మాట్లాడిన తర్వాత, ప్రభువు నీతోటి సంధించబడిన తర్వాత, దేవుని వాక్యాన్ని విన్న తర్వాత నీలో కలిగిన మార్పు ఏంటి, నీలో వచ్చినటువంటి మార్పు ఏంటి పరీక్షించుకుంటాం, పరిశీలన చేసుకుంటాం. ఫలించాలి దేవుడు కోరుకుంటున్నాడు. ఒక ఇద్దరం వేస్తాం, ఒక ఇద్దరం భూమిని నాటుతాం. ఆ ఇద్దరం ఏమవుతుంది? భూమిని నాటిన తర్వాత ఆ ఇద్దరం ఏమవుతుంది? పెరిగి మొక్కగా మారుతుంది. మొక్కగా మారి ఆ మొక్క చెట్టు అవుతుంది. చెట్టు కాయలను లేకపోతే పూలను ఇస్తుంది, ఫలిస్తుంది. పిల్లలు అందుకే అంటాడు దేవుని వాక్యాలు మనం చూస్తే, చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము
9-10 అంటాడు, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనపడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధమైన నడుచుకున్నది. చూద్దాం. సరే, చెట్లయితే కాయలు వస్తాయండి, చెట్లకైతే పూలు వస్తాయి. మనం ఫలించాలంటే ఏం చేయాలి? ఏమంటున్నాడు? మనం ఫలించాలంటే ఏం చేయాలి? మనం ఎలా ఫలిస్తాం? మన ఫలం ఎలాగూ? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనపడుతున్నవి. కాబట్టి ఇది ఫలించాలంటే ఏంటంట? మంచితనము, నీతి, సత్యం. ఈ 3 విషయాలు దేవుని వాక్యం కదా తెలుసుకుంటున్నాం. నువ్వు ఫలించావని ఎట్లా గుర్తిస్తాడు దేవుడు? ఇప్పుడు రైతు పొలంలోకి వెళ్ళిన తర్వాత ఆ పంటను కోస్తాడు. ఆ పంటను కోసేటప్పుడు ఆ పంట యొక్క స్థితి ఏంటో అది తెలుసు. మంచి ఫలాలు ఫలిస్తుందా? దొండకాయలు పంట వేసాడు రైతు, అది మంచి దొండ పిచ్చి దొండ తెలుస్తుంది. దోసకాయలతో తోట వేసాడు రైతు, దోసకాయల్లో చేతి దోసకాయ తీపి దోసకాయ తెలుసుకుంటాడు రైతు. తెలుసుకుని ఏం చేస్తాడు? చేతి దోసకాయ చెట్లు పడి పొలంలో అక్కడక్కడ ఏం చేస్తాడు రైతు? అంటే అంతే ఉంచుతాడా? ఏం చేస్తారట? పీకి పక్కనకేసి ఎండిపోయిన తర్వాత తగలబెట్టేస్తాడు కదా. అట్లనే ప్రభు అంటాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు నాలోని తీగలా ఉన్నారు. ఫలించిన ప్రత్యేకను నరికించి వేయను. ఫలించిన తీగను ఏం చేస్తారట? ఆయన నరికించేస్తారట. మరి ఫలించాలంటే మనం ఏం చేయాలి? మంచితనము, నీతి, సత్యం. మనం ఫలించామంటానికి గుర్తు ఏంది అంటే మంచితనం అట, నీతి అట, సత్యం అట. ఈ 3 మనలో ఉండాలి. మంచితనం ఉండాలి, నీతి ఉండాలి, సత్యం ఉండాలి. అప్పుడే మనం ఫలించినట్టు గుర్తు. అలా ఫలించకపోతే ఆయన కూడా ఏం చేస్తాడట? నరికించేస్తాడు, తర్వాత అగ్నిలో కాల్చివేస్తాడు. జాగ్రత్త. రామపత్రిక 14:18 చూస్తుంది. ఈ విషయమై క్రీస్తు దాసుడునై దేవునికి ఇష్టడును మనుష్యుల దృష్టికి యోగ్యులై ఉన్నాడు. కాబట్టి ఈ విషయంలో, మంచితనం విషయంలో, నీతి విషయంలో, సత్యం విషయంలో క్రీస్తుకు దాసుడైన వాడు, క్రీస్తుకు భయపడేవాడు దేవునికి ఇష్టడై ఉన్నాడు. మనుషుల దృష్టికి యోగ్యుడిగా కూడా కనిపిస్తాడు. మనుషులంతా మంచివాడు అంటే యోగ్యుడై ఉండాలి. నీ యోగ్యత ఏంటి? వింటున్నా నీవు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నా నీవు, నీ యోగ్యత ఏంటి? నువ్వు ఎలాంటి యోగ్యత కలిగి ఉన్నావు? మనుషులు యోగ్యుడిగా ఉన్నావా? మనుషులలో యోగ్యుడైన వాడు యేసుక్రీస్తు మాత్రమే. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. మరి ఇవి ఫలం అంటే నువ్వు ఫలిస్తున్నావా? ప్రభువారేమో ఏ ఉద్దేశంతో నిన్ను ఏర్పరచుకున్నాడు? ఏ ఉద్దేశంతో రక్షించుకున్నాడు? ఏ ఉద్దేశంతో నీకు ప్రాణం పెట్టాడంటే నువ్వు ఫలించాలని. నువ్వు ఫలించాలని ప్రాణం పెట్టాడు. నువ్వు ఫలించాలని ప్రభు పిలిచాడు. నువ్వు ఫలించాలని ఎన్నుకున్నాడు. నీలో ఫలితం ఎక్కడా? ప్రేమ ఉన్నదా? సంతోషం ఉన్నదా? సమాధానం ఉన్నదా? దీర్ఘశాంతం ఉన్నదా? దయాళుత్వం ఉన్నదా? విశ్వాసం ఉన్నదా?
సాత్వికం ఉన్నదా, ఆశా విగ్రహం ఉన్నదా పరీక్ష చేసుకుంటాం. ఇది పరీక్షించుకోవాల్సిన సమయం. ప్రపంచం అదే, నాలో ఫలించని ప్రతి తీగను ఏ తీగంట? ప్రతి తీగ. ఇప్పుడు మనం చాలా చెప్పుకున్నాం, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయలత్వం, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా విగ్రహము, ఇవన్నీ కూడా ప్రతి తీగను ఏం చేస్తారట? మరి ఎక్కువగా ఫలింపబోదని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. అర్థమైందా? రైతు ఎట్లాగైతే చేదు దోసకాయలు మొక్కలు ఉంటే పీకేస్తారు. ఎందుకు పీకేస్తారు? ఒకవేళ ఎక్కువ ఉంటే వీటి పిప్పుడి మిగతా వాటికి పాకి అవి కూడా చేదైపోతాయి కదా. ఒక చెడిపోయిన ఉల్లిపాయ పుట్లో ఉంటే మిగతా ఉల్లిపాయలు మొత్తం చెడిపోతాయి. అందుకే చెడిపోయిన ఉల్లిపాయ తీసి బయటేస్తే కానీ మిగతా ఉల్లిపాయలన్నీ బాగుంటాయి. అందుకని చెప్పేసి ప్రభు అంటాడు దేవుని వాక్యంలో, ఎక్కువగా ఫలింపవాలని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. దానిలో పనికిరాని తీగలు. కాబట్టి నీలో ఏ స్వభావం అయితే పనికి రావటం లేదో, ఏ స్వభావం అయితే నీలో ఫలించటం లేదో దాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా అంటాడు మత్తయి సువార్త 15:13 పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగించబడును. ఒకవేళ నా తండ్రిగా నేను నాటకపోతే అనుకున్నాయేమో నేను మంచివాడిని, నేనే మంచివాడిని, నా చేష్టలు మంచివి, నా కార్యాలు మంచివి, నేను అనేకులకి సహాయం చేస్తాను, నేను దానాలు చేస్తాను కాబట్టి నన్ను అందరూ మంచివాడు అనుకుంటున్నారేమో. ప్రభు అంటున్నాడు, పరలోకమందు నా తండ్రి నాటని ప్రతి మొక్కని పెళ్ళగించి వేయను. జాగ్రత్త. తండ్రి నాటాలి. ఆయన నాటాలంటే ఆయనకి ఇష్టడుగా ఉండాలి. ఆయనకి ఇష్టడుగా ఉండాలంటే మనం చదువుకున్నాం ఇందాక, మంచితనము, నీతి, సత్యము కలిగి జీవించాలి. కొలసి పత్రిక, మొదటి కొలసి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తాం. మరైతే ఈ మంచితనము, సాత్వికం కలిగి జీవిస్తున్నప్పుడు మనం ఎలా పరీక్షిస్తారు? మనం ఎట్లా తెలుస్తాం? మన పంట ఎట్లా లెక్క వేస్తారంటే, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినలా వాని పని కనపడదు. ఆ దినమున దానిని తాటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. చూడండి, అగ్ని పరీక్షిస్తుందంట. అగ్ని పరీక్షిస్తుంది. ఒక దినాన్న అగ్ని పరీక్షిస్తుంది. బంగారం అగ్నిలో వేస్తే ఏమవుతుంది? దాని మట్టి అంతా పోయి మైలు బంగారం వస్తుంది. వెండి బంగారం వేస్తే ఏమవుతుంది? దానిలో నీరంతా పోయి మైలు బంగారం, మైలు వెండి వస్తుంది. అలానే ప్రపంచాడు, నేను ఇబ్బంది అని కొలువులో పెట్టాను, నేను పుటం వేస్తున్నాను, నేను పరీక్షిస్తున్నాను. ఇబ్బంది అనే కొలువులో పెట్టి పరీక్షిస్తుంటాడుగా ఏం కావాలి? శుద్ధ సువర్ణం వలె నువ్వు బయటికి రావాలి. విశ్వాస జీవితంలో నువ్వు ఫలించాలి. విశ్వాస జీవితంలో నువ్వు ఫలించాలి. అయితే ఈ పరిస్థితులు వస్తున్నప్పుడు, దేవుడు పరీక్షిస్తున్నప్పుడు, శ్రమ వస్తున్నప్పుడు యాజకులు ఏం చేస్తున్నారు? మంచిగా ఈ మాట చూసుకొని ప్రభువుని ఆరాధించడానికి వెళ్తాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో మోషే తన దేవుడు యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా
నీవే మహాశక్తి వలన, బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించింది ప్రజల మీద కోపం ఉండనేలా ప్రభు అంటున్నాడు. అయ్యా మరి మోషే అంటున్నాడు, అయ్యా నువ్వు కోపం పుడితే ఎట్లా అయ్యా, నీ ప్రజల మీద నీ కోపం చూపిస్తే అట్లా, నువ్వే కదా వాళ్ళు నడిపించింది. మనం చదువుకున్నాం ఇందాక, ప్రభువే మనం ఫలించాలని ఆయన మన కొరకు సులువ చేయబడి, మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు సమాధి చేయబడి, మన కొరకు తిరిగి లేచి మళ్ళా రాబోతున్నాడు. అయితే మనం ప్రార్థించాల్సిన విషయం ఏంటంటే, అయ్యా నీ కోపం మా మీద ఎలా, మోషే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ కోపం ఉండదేలా. దావీదు అంటాడు, దేవా నీవు నిత్యం మమ్మల్ని ఉన్నాడువేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాచున్నదేమి, నీ స్వాస్థ్య గోత్రమును నీ పూర్వము సంపాదించుకుని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకం తెచ్చుకోను, నీవు నివసించి సియోను పర్వతమును జ్ఞాపకం తెచ్చుకోను. ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, నీ కోపం మా మీద ఉంటే ఎట్లా ప్రభువా జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తుంటున్నాడు. అయితే మనమాట ఒకప్పుడు పాపము దాసులైనాము, కానీ పాపం నుండి విమోచించబడి నీతికి దాసులమైనాము. ఇప్పుడు ఎవరు దాసులమైనాము? నీతి. ఎవరు నీతి? యేసుక్రీస్తు వారే నీతి. యేసుక్రీస్తు వారే నీతివంతుడైనాడు. కాబట్టి పాపము దాసులైన మనము ఇప్పుడు నీతికి దాసులమైనా, పాపమును వచ్చి జీతము మరణము. అయితే ఆ పాపము సంపాదించుకున్న జీతాన్ని విడిచిపెట్టి నీతిమంతు వలనైనా పరలోకమునకు మనం వారసులమైన అందుని బట్టి మనమంతా ఆయన్ను ఘనపరుస్తూ ఏం చేయాలట? ఆయన నామాన్ని స్తుతిస్తూ దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయొచ్చు. అనగా ఆయన నామాన్ని ఒప్పుకుంటూ, ఆయన నామాన్ని కీర్తిస్తూ, కొనియాడుతూ, మనమేమైనామో మన స్థితి ఏంటి తెలుసుకునే వారమండి. మన అర్పణ అర్పించవలసిన వారం అంటున్నాము. అంతేకాదు మన మొక్కుబళ్ళు చెల్లించవలసిన వారం అంటున్నాము. ఈ రీతిగా దేవుడు మనతో మాట్లాడుతుండగా మనము అంతులో కనపడే ఎత్తులో మాయమైపోయేవారమనగా ఆయన మనల్ని ప్రేమించాడు. మనలో ఏ మంచితనం లేదు కానీ మనల్ని ప్రేమించాడు. మనం అసలు మంచివారమే కాదు కానీ ప్రేమించాడు. మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని పిలిచాడు. మనల్ని పిలిచి ఆయన శ్రేష్టమైన పరలోకపు వారసత్వానికి మనల్ని ఎన్నుకున్నాడు. అందుని బట్టి దేవా యోగ్యుడిని కాదు ప్రభువా, నాలో ఏ మంచితనం లేదు ప్రభువా, అయినా నన్ను పిలిచావు, నీకు స్తోత్రం. నేను ఫలించాలని నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు ప్రభువా, నీకు స్తోత్రం. నేను నీతికి వారసుల వల్ల ఉండాలని, నాలో ఏ నీతి లేకపోయినా ప్రభువా నన్ను పిలిచి ఏర్పరచుకొని నా కొరకు సెలవు ఇవ్వబడ్డావు ప్రభువా, నీకు స్తోత్రాలు అని మనము మన స్తుతి యాగాన్ని ఆయనకి అర్పించి ఆనందించేవారు ఉంటాము.